హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లవ్ స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. శివరుద్రుడు పార్ట్ 2. ఉదయం కన్నా కన్నా అంటున్న కాత్యాయని గొంతుకి కళ్ళు తెరిచాడు ప్రతాప్. నవ్వుతూ ఉన్న వాళ్ళ అమ్మ మొహం చూసి గుడ్ మార్నింగ్ మా అని ప్రశాంతంగా నిద్రలేచాడు అతను. వెరీ గుడ్ మార్నింగ్ కన్నా అని బ్లాంకెట్ తీయడంతో వద్దన్నా వినదు కాబట్టి ఫేస్ వాష్ చేసుకొని వాళ్ళ అమ్మ అందించిన హాట్ వాటర్తో జిమ్ రూమ్ సైడ్ వెళ్ళాడు ప్రతాప్. గంట తర్వాత ఫ్రెష్ అయి వచ్చి నీలిమ అందించిన కాఫీ తీసుకొని తన తాతయ్య రూమ్కి వెళ్ళాడు. అరగంట రోజు అన్ని విషయాలు మాట్లాడి తండ్రి రావడంతో ఆ రోజు మీటింగ్స్ డిస్కస్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశారు. ఇప్పటికీ తన కళ్ళ ముందే ఓ 10 సార్లు తిరిగిన మహిరని పట్టించుకోకుండా తన కారులో ఆఫీస్కి వెళ్ళిపోయాడు ప్రతాప్. సురేష్కి కూడా ప్రతాప్ బిహేవియర్ కష్టంగా ఉన్న కూతురిని ఎప్పటికప్పుడు ప్రతాప్ పైకి పంపిస్తూనే ఉన్నాడు. హైదరాబాద్ చేరిన అను అన్ని రకాలుగా సేఫ్గా ఉండేలా తన అన్న బుక్ చేసిన హోటల్కి చేరుకుంది. అను విషయంలో ఏ విషయమైనా నెగ్లెక్ట్ చేయడు ప్రతాప్. ఉదయం లేచి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మీటింగ్కి బయలుదేరింది అను. ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళినా ప్రతాప్ నమ్మకంగా పెట్టిన మైకేల్ అనుకి అన్నీ దగ్గర ఉండి చూసుకునేవాడు. ఎలా ఉన్నారన్నయ్య అంటూ ఆప్యాయంగా పలకరించిన అనుని చూసి నవ్వుతూ, బాగున్నా మేడం, మీరు అన్నయ్య ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు అని అడిగాడు మైకేల్. అంతా బాగున్నారు అంటూ మీటింగ్ ప్లేస్కు చేరుకుంది అను. ఆమెను ఎక్కడా ఒంటరిగా వదలలేదు మైకేల్. మీటింగ్ కంప్లీట్ అయ్యి డిస్కషన్ మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి లంచ్ టైం దాటడంతో ఆకలికి కడుపులో ఎలికలు పరిగెత్తడం మొదలు పెట్టింది అనుకి. లంచ్ తర్వాత కన్ఫర్మ్ చేద్దాం అని మీటింగ్లో అనడంతో నిమిషం కూడా లేట్ చేయకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అను. మైకేల్ అన్న, నీకేం కావాలో నువ్వు ఆర్డర్ చెప్పు అంటూ తనకి కావాల్సినవి చెప్పుకొని ఎవరితో సంబంధం లేకుండా తన కడుపు నింపుకుంది అను. ఇంతసేపు మీటింగ్లో ఉంది ఎదురుగా ఉన్న తనేనా అనిపించింది మైకేల్కి ఒక్క క్షణం. ఈవినింగ్ అయిపోయింది అంతా కంప్లీట్ అవ్వడానికి. మరోసారి రానవసరం లేకుండా అన్ని ప్రాసెస్ కంప్లీట్ చేసింది అను. అన్న, ఏదైనా సూపర్ మార్కెట్ దగ్గర ఆపు, 1 వీక్ ఉండాలి కదా, తినడానికి తీసుకోవాలి అని ప్రతాప్కి కాల్ చేసింది అను. హలో అను, కంప్లీట్ అయ్యిందా అన్నాడు ప్రతాప్. అన్నయ్య, మరోసారి వెళ్ళే అవసరం లేకుండా అన్నీ కంప్లీట్ చేసేశాను అంది అను. రేపు ఫ్రీ కదా అను, ప్రాజెక్ట్కి సంబంధించి మిగిలిన వాటికి ఎల్లుండి వెళ్ళాలి. రేపు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మైకేల్కి చెప్పు అన్నాడు ప్రతాప్. అన్నయ్య అంటూ కారు ఆగడంతో, నోనో, ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉన్నాయన్నయ్య, నేను రూమ్లోనే రెస్ట్ తీసుకుంటాలే అంది కార్ దిగి సూపర్ మార్కెట్కి వెళ్తూ అను. సరే అను, జాగ్రత్త అంటూ కాల్ కట్ చేశాడు ప్రతాప్. అను ఎత్తుకున్న చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్స్ చూసి మైకేల్ నవ్వుతుంటే, ఎందుకన్నా నవ్వుతున్నావు అంది అను. మా పాప కూడా సేమ్ ఇవే తింటుంది మేడం అని మైకేల్ అనడంతో, ఇవి లేకపోతే నాకు అస్సలు తోచదన్నా అంటూ కూల్ డ్రింక్స్ కూడా తీసుకొని అన్నీ ఒక బాస్కెట్కి నింపేసింది అను. కౌంటర్ దగ్గర తను తీసుకున్న వస్తువులన్నీ పెట్టడంతో, అన్నీ నాకు ఇష్టమైనవే అంటూ తలెత్తిన బిల్ వేసే వ్యక్తి అప్పటికే తననే చూస్తున్న అనుని చూడగానే సైలెంట్ అయిపోయింది. నీ అంత తేలికగా మర్చిపోవడం మాకు రాదు అంటూ, అన్న, మీరు బిల్ పే చేసి తీసుకురండి అంటూ మైకేల్ చేతిలో కార్డ్ పెట్టి వేగంగా వెళ్ళిపోయింది అను.
వెళుతున్న ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగనంటుంటే మౌనంగా కారులో కూర్చుంది. ఇన్ని సంవత్సరాల తరువాత ఎందుకు కనిపించావే అనుకుంటూ పెద్దగా ఏడ్చింది అను. మైకేల్ వచ్చినా పట్టించుకోలేదు. మేడం, ఆర్ యు ఓకే అన్నాడు మైకేల్ అనుని చూసి. తనిలా ఏడిస్తే ఈ విషయం అన్నయ్య దగ్గరకు చేరుతుంది. నో, అలా జరగకూడదు అనుకుంటూ తల తిప్పి, తల నొప్పి అన్నా త్వరగా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో అంది అను కళ్ళు మూసుకుంటూ. మరో మాట మాట్లాడకుండా హోటల్ ముందు కారు ఆపాడు మైకేల్. థ్యాంక్స్ అన్నా, ఏదైనా కావాలంటే నేనే కాల్ చేస్తాలే అని కవర్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అను. అసలిప్పుడు తనకి అక్కడ ఉండాలని లేదు. అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఉంది. ఎంతసేపు బాధపడిందో తెలీదు. అలానే నిద్రలోకి జారుకుంది అను. మరుసటి రోజు నుంచి తన గురించి పట్టించుకోకుండా 3 రోజుల్లోనే తన పని కంప్లీట్ చేసుకొని తిరిగి బెంగుళూరు వెళ్ళిపోయింది అను. ఎందుకురా అంత స్ట్రెస్ తీసుకున్నావు అన్నాడు విక్రమ్ అనుని చూసి. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన మహిర హాయ్ అను అని అనడంతో హాయ్ మహి అంది. కంప్లీట్ అయిపోయిందా నీ వర్క్ అంది మహిర. హా, కంప్లీట్ చేసుకొని వస్తా ఏదైనా అంది అను. మాటల్లోనే ప్రతాప్ రావడంతో అను మొహంలో నవ్వు ఎగిరిపోయింది. ఏదో గిల్టీ ఫీలింగ్ తనని చుట్టుముట్టేసింది. డిన్నర్ కూడా వద్దని తన రూంలోనే ఉండిపోయింది ఆ రోజంతా అను. ప్రతాప్ని చూసినప్పటి నుంచి తెలియని బాధ కమ్మేస్తుంటే అతని రూమ్కి వెళ్ళింది. బెడ్ పై పనుకొని ఉన్నాడు ప్రతాప్. పక్కన ఖాళీ బీర్ బాటిల్స్. అవి చూడగానే ఇంకా ఎక్కువగా ఏడుపు వచ్చేసింది అనుకి. దాని పక్కన ఉన్న సిరంజిలు చూడగానే గుండె పగిలే బాధ. దేవుడు తనకి అవకాశం ఇస్తే తన అన్న జీవితాన్ని మొత్తం మార్చేసేదేమో అను. ఇక అక్కడ ఉండలేకపోయింది. తన రూమ్కి వెళ్ళింది. నిద్ర పట్టలేదు. కళ్ళు మూస్తే అందమైన తమ జీవితాలు. కానీ అదంతా ముగిసిపోయింది. ఒకసారి తనతో మాట్లాడుంటే బాగున్ను. ఛ, నేను ఒక ఆడదాన్నే కదా, ఫ్రెండ్ అని మర్చిపోయి నా స్వార్థం చూసుకొని వచ్చేసా అనుకుంది అను మనసులో. అలా అనుకున్నదే తడువుగా ఆమె గురించి కనుక్కోవాలనుకుంది. కానీ ఎలా? తను ఏం చేసినా తన అన్నయ్యకు తెలిసిపోతుంది. అందుకే మౌనంగా ఆలోచించింది. అర్ధరాత్రి దాటినా కూడా అనుకి నిద్ర రాలేదు. అంతలో ఫోన్లో నోటిఫికేషన్ సౌండ్కి చూసి వీటికి వేళాపాలా ఉండదు అనుకుంది అను. 3 దాటి 4 అవుతుంటే ఏంటో ఈ ఫేస్బుక్ ఎవరెవరో ఉండి చేస్తారు అని ఫోన్ని బెడ్ పైకి విసిరివేసి ఎస్, ఎవరెవరో ఉంటారు అంటూ ఏదో తట్టిన దానిలాగా వేగంగా ఫోన్ తీసుకొని ఫేస్బుక్ ఓపెన్ చేసింది. తన పేరు టైప్ చేసి చెక్ చేసింది. ఎన్ని ప్రొఫైల్స్ చూసినా లాభం లేదు. గంట గడిచింది. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఆమె ప్రొఫైల్ కనపడలేదు. అంతలో తనకేదో తట్టిన దానిలా ఒక పేరు టైప్ చేసింది. ఏదైతే నిజం కాకూడదనుకుందో అదే నిజమైంది. శివరుద్ర. స్టార్టింగ్ ప్రొఫైల్లో పిక్ చూసింది. అది ఇద్దరి చేతులు పెనవేసుకున్న పిక్. వణుకుతున్న చేతితోనే అది పాత అకౌంట్ అని తన మనసుకి ధైర్యం చెప్పుకొని ఓపెన్ చేసింది అను. అది ప్రైవేట్ అకౌంట్, బట్ ఇంకా యూజ్ చేస్తున్నారని మాత్రం అర్థమయ్యి రిక్వెస్ట్ పెట్టింది అను. నిమిషానికి చూసుకుంటూ ఉండిపోయింది. టైం 6 దాటుతున్నా ఫోన్ని వదలలేదు. అంతలో కాత్యాయిని పిలుపుకి ఫోన్ ఛార్జింగ్ పెట్టి డోర్ ఓపెన్ చేసింది అను. ఇక ఇలా కాదని ఆఫీస్కి రెడీ అయ్యింది. వర్క్లో పడ్డాక లంచ్ టైంలో మళ్ళీ ఫోన్ చెక్ చేసుకుంది. అనులో విసుగు, కోపం. కానీ వర్క్ విషయంలో అవన్నీ వదిలేస్తుంది అను. ఆ రోజంతా గడిచినా ఏం రిప్లై రాలేదు అనుకి. మరుసటి రోజు అంతే. ఒకవేళ ఇంకెవరైనా ఆ అకౌంట్ యూజ్ చేస్తున్నారేమో అనుకోగానే
అను మనసంతా బాధగా మారిపోయింది. రాత్రి 10 అవుతుండగా నోటిఫికేషన్ రావడంతో ఆమె కాదని నార్మల్గానే తీసుకుంది అను. 2 రోజులుగా అనులో చేంజ్ కనిపిస్తుంటే అనుకి ఉండే గేమ్స్ పిచ్చి అనుకున్నాడు ప్రతాప్. మరుసటి రోజు కారులో వెళుతూ ఫోన్ చెక్ చేసిన అను రాత్రి తన రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఉండడం చూసి తనని తనే తిట్టుకొని హాయ్ అని మెసేజ్ పెట్టింది. రిప్లై కోసం వెయిట్ చేసి చేసి ప్రొఫైల్ చెక్ చేసింది. తను చదివింది అన్ని డీటెయిల్స్ పెట్టింది. మ్యారీడ్ దగ్గర సింగిల్ అని ఉండడం చూసి అను ఆలోచనలు పరిగెత్తినా అది పెద్ద రీజన్ కాదని వదిలేసింది. ఆఫీస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చిన అనుకి నో రిప్లై. నైట్ మళ్ళీ 10 పైన నోటిఫికేషన్ రావడంతో హాయ్ అని మెసేజ్ ఉండడంతో ఎలా ఉన్నావు అంటూ తిరిగి మెసేజ్ చేసింది అను. 10 నిమిషాల తర్వాత బాగున్నా అను, నువ్వెలా ఉన్నావు అని రిప్లై రావడంతో బాగున్నా శివ, తిన్నావా అంది అను. ఆ ఇప్పుడే అంది శివ. అంతే ఇద్దరూ సైలెంట్ అయ్యారు. ఇక ఏం మాట్లాడాలో ఇద్దరికీ అర్థం కాక ఓకే గుడ్ నైట్ అని మెసేజ్ చూసిన అను మొహం వేలాడదీసి నిద్రపోయింది. వారం రోజులు మధ్యాహ్నం నైట్ మాత్రం ఇద్దరూ చాట్ చేసేవాళ్ళు. ఈ వారం హాయ్ తిన్నావా బాయ్లతో గడిపేసిన చెల్లెలు ఫోన్ వాడడం ఎక్కువ అవడంతో ఎవరు ట్రాప్ చేశారో అన్న భయం మొదలైంది ప్రతాప్లో. అంతలో ప్రాజెక్ట్ స్టార్ట్ అవడంతో అను కూడా బిజీ అవ్వడం చూసి మళ్ళీ నార్మల్ అయ్యాడు ప్రతాప్. 15 రోజుల తర్వాత నా మీద కోపం తగ్గిందా అన్న అను మెసేజ్ చూసి అప్పుడు మాయమై ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపించావు. ఆ సమయంలో ఒకటి పీకుదామనుకున్నా అంది అను. హ నిజమేనా అని మెసేజ్ చేసింది శివ. ఈసారి హైదరాబాద్ వస్తే ఖచ్చితంగా కలుస్తానే, ఫీల్ కాకు అంది అను మెసేజ్ సెండ్ చేస్తూ. పోనీలే నా మీద నీకు కోపం పోయింది చాలు అని ఫోన్లో ఛార్జ్ లేదే, రేపు నాకు లీవ్, రేపంతా మాట్లాడుదాం అని శివ అనడంతో సరే బాయ్ గుడ్ నైట్ అని అక్కడికి కట్ చేసి నిద్రలోకి జారుకుంది అను. ఫోన్ ఛార్జ్ పెట్టిన శివ వాష్రూమ్కి వెళ్ళేసి వచ్చి హా గుడ్ నైట్ అను బాయ్ అని మెసేజ్ పెట్టింది.